లివర్కి వస్తే ఈ మూడుకి ఫస్ట్ ఒకవేళ స్ప్రెడ్ అయితే ఈ మూడిట్లో ఎక్కడికైనా స్ప్రెడ్ అవ్వచ్చు. ఫస్ట్ లంగ్స్లోను లోకల్గా ఉన్న లింఫ్ నోడ్స్లో స్ప్రెడ్ అయిన తర్వాత అప్పుడు అదర్ ప్లేసెస్లోకి వెళ్తుంది, అదర్ ఆర్గన్స్. వన్స్ అదర్ ఆర్గన్స్కి వెళ్ళింది అంటే ఇంకా అది స్టేజ్ 4 క్యాన్సర్ కింద లెక్కేస్తాం. అలాగే లంగ్స్ కవరింగ్ ఉంటుంది, ప్లూరా అంటారు దాన్ని. అదొక సన్న మన పాలిథీన్ సెలోఫిన్ లేయర్ లాగా ఉంటుంది. సో దానికి స్ప్రెడ్ అయినా అప్పుడు లంగ్స్లో వాటర్ ఫిల్ అవుతుంది. ఆ ప్లూరా మామూలుగా 2 ప్లూరా ఉంటాయి, అవుటర్ లేయర్, ఇన్నర్ లేయర్. ఇన్నర్ లేయర్ లంగ్కి బాగా క్లోజ్గా అతుక్కుపోయి ఉంటుంది, అవుటర్ లేయర్ చెస్ట్ వాల్కి లైనింగ్ లాగా ఉంటుంది. ఈ రెండిటి మధ్య ఎక్కువ స్పేస్ ఉండదు. వన్స్ క్యాన్సర్తో ఈ ప్లూరా ఎఫెక్ట్ అయినప్పుడు, అంటే లంగ్ క్యాన్సర్ ఆ కవరింగ్కి స్ప్రెడ్ అయినప్పుడు 2 లేయర్స్కి మధ్యలో ఫ్లూయిడ్ ఫిల్ అయ్యి అది ఇలా సెపరేట్ అయ్యి ఫ్లూయిడ్ రావటం స్టార్ట్ అవుతుంది. ఫ్లూయిడ్ బాగా ఎక్కువ అయిపోతే ఈవెన్ అప్ టు 1 to 3 లీటర్స్ కూడా ఫ్లూయిడ్ డెవలప్ అవ్వచ్చు లంగ్లో. అప్పుడు ఏమవుతుంది, లంగ్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోతుంది. అది ఒక బలూన్ లాగా. లంగ్ ఈజ్ లైక్ అ బలూన్, లంగ్ ఈజ్ లైక్ అ స్పాంజ్. ఆ స్పాంజ్ని మనం బయట నుంచి గట్టిగా ఒత్తేస్తే అది ఎట్లా అప్పచ్చిలాగా కొలాప్స్ అయిపోతుందో ఆ ప్రెషర్కి, అలా లంగ్ కొలాప్స్ అయిపోతుంది. అప్పుడు పేషెంట్కి బాగా ఆయాసం రావటం, ఆక్సిజనేషన్ సరిపోక ఆల్మోస్ట్ ఆ లంగ్ అంతా కొలాప్స్ అయితే ఒక లంగ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది, దాని వలన ఆయాసం రావటం. సో ఇదొక లక్షణం లంగ్ క్యాన్సర్కి. అండ్ లక్షణాల్లో మనకి మోస్ట్ కామన్గా పేషెంట్స్ వచ్చే సిమ్టమ్ దగ్గు, ఆయాసం. ఈ రెండిటితోనే ఎక్కువ వస్తూ ఉంటారు పేషెంట్స్. దగ్గు మామూలుగా ఇక ప్రతి దగ్గు లంగ్ క్యాన్సరేనేమో అని అనుకోలేము, బట్ మామూలుగా మనకి ఇన్ఫెక్షన్ వలన కూడా దగ్గు రావచ్చు. ఏదైనా లైట్గా థ్రోట్ ఇన్ఫెక్షనో, జలుబో, లంగ్స్లో ఏదైనా నిమోనియానో ఇలాంటిది ఏదైనా ఉన్నా దగ్గు రావచ్చు. కానీ యూజువల్లీ ఇవి మనం ఒక 2-3 వారాలు యాంటీబయాటిక్స్ అవి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోవాలి. 3 వారాలు దాటాక కూడా దగ్గు తగ్గట్లేదు అంటే వెంటనే మనం చూపించుకోవాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళి. ఎస్పెషల్లీ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, ఇలా బాగా పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేవారంటే అవుట్డోర్స్ జాబ్స్ చేసేవాళ్ళు, వీళ్ళు ఎక్కువ రిస్క్లో ఉంటారు. కాబట్టి వీళ్ళు అసలు అశ్రద్ధ చేయకూడదు. 3 వారాలకి మించి దగ్గు ఉండడము, దగ్గినప్పుడు కళ్ళిలో రక్తం పడటము, ఆయాసం రావటము, ఛాతీలో నొప్పిగా ఉండడం, అలాగే ఎక్కడెక్కడికి క్యాన్సర్ స్ప్రెడ్ అయిందన్న దాన్ని బట్టి కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. అంటే నేను ఇందాక చెప్పినట్టు లంగ్స్ మధ్యలో ఉన్న లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అయ్యి బ్లడ్ వెజల్స్ ఒత్తేయటం వలన మెడ, తల వాపు రావటము, ఊపిరి తీసుకోవడానికి కష్టం అవటం, గొంతు మారడం, బొంగురు పోవడం ఇలాంటివి. అలాగే బోన్స్కి స్ప్రెడ్ అయిందనుకోండి, బోన్స్లో పెయిన్ వస్తుంది, ఎముకల్లో బాగా నొప్పులుగా ఉండడము. తర్వాత ఒక్కొక్కసారి నెక్లో లింఫ్ నోడ్స్కి కూడా లంగ్ క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వచ్చు. అప్పుడు మనం ఇట్లా చూసుకుంటే మనకి గడ్డల్లాగా తగులుతాయి. అలా ఉన్నా కూడా అశ్రద్ధ చేయకూడదు. లివర్కి స్ప్రెడ్ అయింది అనుకోండి, రైట్ సైడ్ పై పొట్టలో బరువు ఎక్కినట్టు అనిపించడం, నొప్పి రావడం, ఆకలి తగ్గిపోవడం, కళ్ళు పచ్చబడి కామెర్లలాగా కనిపించడం, ఇవి బాగా అడ్వాన్స్డ్ స్టేజ్లో జరగచ్చు. బ్రెయిన్కి స్ప్రెడ్ అయితే తలనొప్పి రావడం, వామిటింగ్స్ అయిపోవటం, ఎక్కువ తలనొప్పి, పొద్దున్నే లేవంగానే విపరీతంగా తలనొప్పి ఉండడం, వాంతులు అయిపోవటం, చూపు కూడా కొంచెం మందగిచ్చినట్టు, ఈదర్ బ్లర్డ్గా మసకగా కనపడటం, లేకపోతే డబల్ విజన్ కనిపించడం, ఇలాంటివి కూడా. ఈవెన్ బాగా పెద్ద ట్యూమర్స్ కనుక బ్రెయిన్లో ఉంటే అప్పుడు ఒక సైడ్ కాలు చేయి పడిపోవడం, పెరాలసిస్ లాగా ఇలా కూడా జరగచ్చు. సో క్యాన్సర్ ఏ అవయవాల్లోకి స్ప్రెడ్ అయింది అన్న దాన్ని బట్టి ఆ అవయవాల రిలేటెడ్ సిమ్టమ్స్ రావచ్చు. కానీ ఇదంతా స్ప్రెడ్ అవ్వక ముందే యూజువల్గా ఫస్ట్ వచ్చేది దగ్గు, కళ్ళిలో రక్తం పడడం, ఆయాసంగా ఉండడం. ఇవి మేము మోస్ట్ కామన్గా వినే కంప్లైంట్స్ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్లో. చాలా దురదృష్టవశాత్తు ఇవి ఈ స్టేజ్కి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ దెమ్ అడ్వాన్స్డ్ స్టేజ్లోనే వస్తారు మా దగ్గరికి. 80%కి పైగా పేషెంట్స్ ఎర్లీ స్టేజ్లో మనం సర్జరీ చేసో రేడియేషన్ ఇచ్చో కంప్లీట్గా క్యూర్ చేసుకునే స్టేజ్లో అయితే రారు. ఈదర్ చాలా మంత్స్ టుగెదర్ సిమ్టమ్స్ని అశ్రద్ధ చేయటం వలన కానీ, కాఫ్ అనగానే నెగ్లెక్ట్ చేస్తారు, తగ్గుతుందిలే అని అనుకుంటారు, అది సహజం. బట్ లంగ్ క్యాన్సర్ అవ్వచ్చు అనేది యూజువలీ ఎవరికి సడన్గా మైండ్లోకి రాదు. కానీ మేబీ ఇప్పుడు మనం మేలుకున్నది మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందేమో. ఎందుకంటే 30 to 34 years అమ్మాయిలు విత్ లంగ్ క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్ కూడా చూస్తున్నాం మేము డైలీ ప్రాక్టీస్లో. సో కాఫ్ అనేది మనం అంత ఈజీగా తీసుకోవాల్సిన విషయం కాదు, ఎస్పెషలీ 3 వారాలకి పైగా ఉంటే.
1-2 వీక్స్లో తగ్గిపోతే విత్ యాంటీబయాటిక్స్ అది ఇన్ఫెక్షనే. బట్ అలా కాకుండా వస్తూనే ఉంది అండ్ అదర్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే వెంటనే అలర్ట్ అవ్వాలి. ఇక ఆకలి తగ్గడం, బరువు తగ్గడం అనేది ఇది చాలా అడ్వాన్స్డ్ స్టేజెస్లోకి వెళ్ళాక కానీ ఉండదు. ఒక్కొక్కసారి లక్కీగా లంగ్ క్యాన్సర్ ఏ సిమ్టమ్ లేనప్పుడు బయటపడుతుంది. వేరే దేనికోసమో స్కాన్ చేయించితే అప్పుడు గడ్డ కనిపిస్తుంది. ఇది కోవిడ్ టైంలో ఎక్కువ చూసాం మేము, బికాస్ చాలా మందికి హెచ్ఆర్సిటీ చెస్ట్ చేసేవారు కదా. సో ఆ టైంలో కొంతమందికి లంగ్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయింది. అంటే ఆ సిటీలో గడ్డ కనిపించడం, అక్కడ నుంచి మేము బయోప్సీ అవి చేసి లక్కీగా వాళ్ళందరికీ ఎర్లీ స్టేజ్లో బయటపడింది వాళ్ళకి. సో ఇట్లా మనకి ఏంటంటే సిమ్టమ్స్ ఎంత చిన్నగా ఉంది గడ్డ, ఎంత పెద్దగా ఉంది, ఎక్కడెక్కడికి స్ప్రెడ్ అయింది అన్న దాన్ని బట్టి మనకి సిమ్టమ్స్ మారిపోతూ ఉంటాయి. ఏ సిమ్టమ్స్ లేని దశలో మనం కనిపెట్టాలంటే స్క్రీనింగ్ చేయాలి, అంటే రెగ్యులర్గా స్కాన్స్ చేయాలి. బట్ అది బ్రెస్ట్ క్యాన్సర్కి చేసినట్టు, సర్వైకల్ క్యాన్సర్కి చేసినట్టు స్క్రీనింగ్ అనేది అందరికీ ఇప్పుడు లంగ్ క్యాన్సర్కి ఇట్ ఇస్ స్టిల్ నాట్ ఇన్ ప్రాక్టీస్. ఓన్లీ హై రిస్క్ ఇండివిజువల్స్లోనే చేస్తున్నాం. సో సిమ్టమ్స్ ఇవి లంగ్ క్యాన్సర్ లక్షణాలు అంటే ఇవి. కాబట్టి 3 వారాలకి కంటే పైగా దగ్గు ఉంటే మాత్రం అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ఆయాసంగా ఉన్నా కూడా ఇది వరకు 2-3 ఫ్లోర్లు ఈజీగా ఎక్కేయగలుగుతున్నాం, కానీ ఇప్పుడు ఒక ఫ్లోర్ ఎక్కడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది అంటే చూపించుకోవాలి. అది లంగ్ క్యాన్సర్ అవ్వకపోవచ్చు, బట్ వేరే ఏదైనా అవ్వచ్చు, హార్ట్ ప్రాబ్లం అయినా అలాంటి సిమ్టమే ఉంటుంది. సో ఇవి చాలా సార్లు నాన్ స్పెసిఫిక్ గా ఉంటాయి. స్పెసిఫిక్ గా లంగ్ క్యాన్సర్ కి పాయింట్ చెయ్యవు, కానీ లంగ్ క్యాన్సర్ మేబీ వన్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ దోస్ సిమ్టమ్స్. మనం ఇవాల్యుయేట్ చేసి టెస్ట్ చెయ్యందే మనకి తెలీదు దేని వలన అవుతుంది అనేది. మీరు చెప్పిన సైన్స్ అండ్ సిమ్టమ్స్ అన్నీ పర్ఫెక్ట్గా మీరు అన్నట్టుగా ఎర్లీగా గుర్తించడం దీన్ని కష్టమైనా కూడా, బట్ మ్యాక్సిమం ఇంత ఏజ్ నుంచి అయితే చాలా కేసెస్ చూస్తూ ఉంటామని ఉంటుంది కదా మేడం. అవును. సో ఆ ఏజ్ నుంచి పర్టికులర్ ఏజ్లో స్క్రీనింగ్ ఎప్పుడైతే ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలి ఈ ఏజ్ వాళ్ళు, అట్లాంటిది ఏదైనా ఉంటే? స్క్రీనింగ్ లంగ్ క్యాన్సర్కి ఏజ్ వైజ్ ఏమీ లేదండి. గైడ్ లైన్స్లో కూడా మనకి ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే 40 years పైబడిన మహిళలందరూ కూడా యాన్యువల్గా ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి అని ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ అంటే 21 సంవత్సరాలు దాటి పెళ్ళైన ఆడవాళ్ళంతా కూడా 3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ చేయించుకోవాలి. ఇలా మనకు ఒక క్లియర్ కట్ డెఫినెట్ గైడ్ లైన్స్ లంగ్ క్యాన్సర్కి లేవు. ఏజ్ కట్ ఆఫ్ కూడా లేదు, ఈ ఏజ్ దాటితేనే చేయించాలి అని ఏం లేదు. ఏజ్ ఇస్ అ వెరీ హై రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ లంగ్ క్యాన్సర్. ఎందుకు ఇది ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలోనే కామన్గా చూస్తాం. నేను అన్నట్టు 30లో 40లో కూడా చూస్తున్నాం, కానీ ఇట్ ఈస్ రేర్. ఇట్స్ నాట్ కామన్. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ అబౌవ్ 60 years. సో దీనికి ఎందుకు కారణం అంటే ఇయర్స్ టుగెదర్ డ్యూరేషన్ టు విచ్ ద లంగ్స్ ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్డ్ టు కార్సినోజెనిక్ ఏజెంట్స్. ఆ డ్యూరేషన్ పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఇట్స్ అ డిజీజ్ బై అండ్ లార్జ్ ఆఫ్ ద ఎల్డర్లీ ఇండివిజువల్స్. ఎక్కువ మనం 60s, 70s, luckily we are not seeing a flood of cases in the young age. We are seeing occasional cases. సో ఎవరైతే హై రిస్క్ ఇండివిజువల్స్ ఉంటారో, అంటే ఈ యురేనియం మైనింగ్ అది జరిగే చోట్ల ఉండేవాళ్ళు, స్మోకింగ్ ఎక్కువ చేసేవాళ్ళు, అంటే మనకి ప్యాక్ ఇయర్స్లో కొలుస్తాం మనం స్మోకింగ్ అనేది. నంబర్ ఆఫ్ ప్యాక్స్ స్మోక్డ్ పర్ డే multiplied by the number of years for which they have smoked. సపోజ్ ఎవరికైనా రోజుకి 2 packs సిగరెట్స్ కాల్చే అలవాటు ఉంది, వాళ్ళు లాస్ట్ 20 yearsగా స్మోక్ చేస్తున్నారు అనుకోండి. వాళ్ళ స్మోకింగ్ అంటే ఇంటెన్సిటీ విల్ బీ కౌంటెడ్ యాజ్ 2 multiplied by 20, దట్ ఈస్ 40 pack years అంటాం. సో ఎనీ పర్సన్ హూ హ్యాస్ అ మోర్ దాన్ 15 pack year హిస్టరీ ఆఫ్ స్మోకింగ్, దే క్వాలిఫై అండర్ హై రిస్క్ ఇండివిజువల్స్. సో వాళ్ళకి ఏంటంటే వీ హ్యావ్ టు డూ అ లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లో డోస్ సిటీ స్కాన్ ఆఫ్ ద చెస్ట్. మామూలు సిటీ స్కాన్కి దీనికి తేడా ఉంది. డోస్ ఆఫ్ రేడియేషన్ టు విచ్ దే ఆర్ ఎక్స్పోజ్డ్ ఇన్ ద లో డోస్ సిటీ ఈస్ మచ్ లెసర్ దాన్ అ నార్మల్ సిటీ. మామూలుగా చాలా మందికి మీరు వినే ఉంటారు చెస్ట్ సిటీ స్కాన్ దీనికి దానికి చేసుకునే ఉంటారు కదా. బట్ లో డోస్ సిటీ అనేది ఒక స్క్రీనింగ్ స్ట్రాటజీ. సో దీనికి ఎవ్రీ ఇయర్ చేయాలి. సో ప్రతి సంవత్సరం వాళ్ళంత డోస్ రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతారు కదా. సిటీ స్కాన్ అనేది ఇట్ యూజెస్ ఎక్స్రేస్ ఆర్ అయోనైజింగ్ రేడియేషన్, అంటే అది స్వతహాగా దాని DNA డ్యామేజ్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో ఎక్కువ ఇయర్స్ మనం చేస్తూ పోవాలంటే మనం లో డోస్ సిటీ స్కాన్ వాడాలి. కాబట్టి ఆ లో డోస్ సిటీ స్కాన్కి మనం ఎవ్రీ ఇయర్ చేయించుకోమని చెప్పచ్చు హై రిస్క్ ఇండివిజువల్స్, ఎస్పెషల్లీ హై రిస్క్ ఇండివిజువల్స్కి.
దాంట్లో అలా చిన్నగా ఉన్నవి కూడా తెలుస్తాయి మనకి ఈజీగా. హోప్ఫుల్లీ మీరు ఇచ్చిన సజెషన్స్ మన ఆడియన్స్ ఫాలో అవుతారని ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ. నమస్తే.